రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టుగానే జగన్ రెడ్డి పింఛన్దారులను కూడా మోసం చేశాడని, అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ ఎన్నికలను దగ్గర చేసుకుని పెన్షన్ 3,000 ఇచ్చి వృద్ధులను, వితంతువులను, వికలాంగులను మోసం చేశాడని కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 3,000 ఇస్తానంటే ప్రజలు నమ్మి ఓట్లేశారని, తీరా 4.5 ఏళ్ల తర్వాత 3 నెలల ముందు పెన్షన్ 3,000 రూపాయలు చేసి మరోసారి ప్రజలను మోసం చేశాడని కొండబాబు ఆరోపించారు. జగన్ ఇస్తానన్న 3,000 రూపాయల పెన్షన్ దఫాదఫాలుగా పెంచుతూ 1,000 రూపాయలు పెంచడానికి 4.5 ఏళ్ల కాలం పట్టిందని, వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు పెన్షన్ లబ్ధిదారులు ఒక్కొక్కరికి 18,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి బకాయి పడ్డారని, దీనిని రాష్ట్ర ప్రజలు గమనించాలని ఆయన సూచించారు. కాకినాడ అభివృద్ధిపై ఏదైనా ప్రకటన చేస్తారని ఆశించిన జనాలకు నిరాశ మిగిలిందని, కేవలం పెన్షన్ పెంచుతున్నాము అన్న మాట చెప్పడానికి కాకినాడ స్మార్ట్ సిటీ నిధులతో 2 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని కొండబాబు ప్రశ్నించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసి నిర్మించిన వాటికి పేర్లు మార్చి రంగులు వేసుకుని ప్రారంభించడం తప్ప వైసీపీ ప్రభుత్వం నిర్మించినవి ఏమీ లేవని, గత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాల్లో 120 పథకాలను జగన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని, ఎటువంటి అభివృద్ధి ప్రకటన చేయకుండా సాగిన ముఖ్యమంత్రి పర్యటన ఫలితం శూన్యమని, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను విమర్శించడానికి జగన్ రెడ్డి తాడేపల్లి నుండి కాకినాడకు వచ్చినట్లుందని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, ఒమ్మి బాలాజీ, బంగారు సత్యనారాయణ, గుజ్జు బాబు, మోగు రాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి వారం రోజులుగా స్టేట్మెంట్ చూసాం. కాకినాడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఎలక్షన్ ముందు వస్తున్నారు, ఏదో హామీలు ఇస్తారేమో. అదే కాకుండా ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి నిధులు ఇచ్చారో ఆ నిధులన్నీ కూడా అభివృద్ధి చేసినవన్నీ కూడా పనులు ప్రారంభిస్తారేమో అనుకున్నాం. ఆయన వచ్చింది పెన్షన్లు 3,000 పెన్షన్ ఇవ్వడం కోసం వచ్చారన్నట్టుగా చెప్పుకొచ్చారు. పొలభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని చెప్పారు. 3,000 రూపాయల పెన్షన్ ప్రారంభించారు ఆయన. ఈరోజు ఎప్పుడు చెప్పారండి? ఆయన ఎలక్షన్ ముందు చెప్పారండి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామమ్మా అని. నమ్మి ఓట్లేశారు. 3,000 రూపాయల పెన్షన్ ఎలక్షన్ అయిన తర్వాత ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చారండి. 3 నెలల ముందు, ఎలక్షన్ 3 నెలల ముందు 3,000 పెన్షన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలారా, పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులకి, వికలాంగులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. 3,000 రూపాయల పెన్షన్ ఎలక్షన్ ఇస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది 5 సంవత్సరాలు అయిపోయి 3 నెలల ముందు చెప్తున్నాడు. 3 నెలల ముందు ఇచ్చాడు. ఏ విధంగా నష్టపోయారంటే, మొదటి సంవత్సరం ఏమో 2,000 రూపాయలు 250 రూపాయలు ఇచ్చారు. ఇంకా 750 రూపాయలు బకాయి ఉండిపోయాడు ఆ సంవత్సరం. ఎంతండి? 750 రూపాయలు బకాయి ఉంటే ఆ సంవత్సరం 9,000 బాకీ పడ్డాడు ఎవరైతే పెన్షన్ ఉన్నారు మొదటి సంవత్సరం. తర్వాత రెండోసారి మళ్ళీ ఇంకో 250 పెంచాడు, అంటే 2,500 చేశాడు. ఆ సంవత్సరం చూసుకుంటే 500 రూపాయలు నష్టపోయింది, 6,000 రూపాయలు అయింది.